చిచ్చుకాకి స్వెట్టర్ల వ్యాపారం. పక్షుల గ్రామంలో చలికాలం నెమ్మదిగా అడుగుపెట్టింది. సాయంత్రం 5 గంటలకే పక్షులన్నీ తమ గూళ్లకు చేరి తలుపులు బిగించుకుని దుప్పట్లలో ముడుచుకు పడుకునేవి. ఉదయం సూర్యుడు పొడవడం కూడా ఆలస్యమైంది. ఒకరోజు ఉదయం సుమారు 9 గంటలకు సూర్యుడు మేఘాల దుప్పటి నుండి నెమ్మదిగా బయటికి తొంగి చూశాడు. ఆ లేలేత ఎండ కోసం ఎదురు చూస్తున్న పక్షులన్నీ ఒక్కొక్కటిగా తమ ఇళ్ల నుండి బయటకొచ్చి ఊరి మధ్యలో ఎండ తగిలే ప్రదేశంలో గుంపుగా చేరాయి. అబ్బా, ఎంత చలేస్తుందో! రాత్రంతా దుప్పటి కప్పుకున్నా నా ముక్కు మొద్దుబారిపోయింది. ఈ చలి ప్రాణాలు తీసేలా ఉంది. నిజమే తుని, మా బన్నుగాడు కూడా రాత్రి చలికి నిద్రపోలేక నా రెక్కల కింద దూరాడు. వాణ్ణి చూస్తుంటే జాలేస్తుంది. నేను పట్నంలో చూశాను. అక్కడ ఈ పాటికే అందరూ రంగురంగుల స్వెట్టర్లు, మంకీ క్యాప్లు వేసుకుని ఎంత హాయిగా తిరుగుతారో. మన గ్రామంలో కనీసం ఒక్కటైనా అలాంటివి అమ్మే దుకాణమే లేదు. మహీగ్రద్ద గంభీరంగా, అవును లూసి, నాకు అదే ఆలోచన వస్తుంది. మనకు కావాలంటే ఈ పండ్లన్నీ వదులుకొని ఈ రోజంతా ప్రయాణం చేసి పట్నం వెళ్ళాలి. అక్కడికి వెళ్లే ఓపిక, సమయం ఎవరికుంది? అదే కదా నా బాధ. కనీసం ఒంటి మీద కప్పుకోవడానికి వెచ్చటి దుప్పట్లు అమ్మినా బాగుండేది. ఈ చలికాలం 3 నెలలు ఎలా గడుస్తుందో ఏంటో. ఎవరైనా మన ఊరి గురించి ఆలోచించి ఇక్కడే ఒక చిన్న దుకాణం పెడితే ఎంత బాగుంటుంది. మనందరికీ ఎంతో మేలు జరుగుతుంది. పక్షులన్నీ తమ బాధల గురించి, అవసరాల గురించి మాట్లాడుకుంటూ ఉంటుంటే ఆ గుంపులోనే ఉన్న చిచ్చుకాకి మాత్రం ఏమీ మాట్లాడకుండా అన్నీ శ్రద్ధగా వింటోంది. ఆమె కళ్ళు అత్యాశతో మెరిశాయి. ఆమె మెదడులో ఒక అద్భుతమైన వ్యాపార ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది. ఆ రోజు రాత్రి అందరూ చలికి వణుకుతూ పడుకుంటే చిచ్చుకాకి మాత్రం తన ఇంట్లో కూర్చొని తన డబ్బుల పెట్టెను ముందు వేసుకుంది. 10,000, 20,000, 50,000. ఈ డబ్బుతో మంచి వ్యాపారం చెయ్యొచ్చు. ఆమె కొడుకు చిన్ను అప్పటికే పట్టణంలోని హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. చిచ్చుకాకి తనలో తాను, ఈ అమాయక పక్షులన్నీ చలికి చేస్తున్నాయి. స్వెట్టర్లు కావాలి, టోపీలు కావాలి, దుప్పట్లు కావాలి అంటున్నాయి. పట్నం వెళ్ళడానికి బద్దకేస్తున్నాయి. ఇదే నాకు అదృష్టం. రేపే పట్నం వెళ్లి తక్కువ ధరకు ఈ సామాన్లన్నీ కొంటాను. ఇక్కడికి తెచ్చి నా ఇష్టం వచ్చిన ధరకు అమ్ముతాను. వేరే దారి లేక ఎంత ధర అయినా పెట్టి కొంటారు. ఏ చలికాలం ముగిసేలోపు నేను ఈ ఊర్లోనే అందరికంటే గొప్ప ధనవంతురాలైపోతాను అనుకున్నదే తడవుగా మరుసటి రోజు ఉదయాన్నే చిచ్చుకాకి ఎవరికి చెప్పకుండా పట్నం రైలుని ఎక్కింది. అక్కడ పెద్ద హోల్సేల్ మార్కెట్లో బేరాలాడి అతి తక్కువ ధరలకు పెద్ద పెద్ద మూటల్లో స్వెట్టర్లు, మంకీ క్యాంపులు, మెత్తటి దుప్పట్లు కొనుక్కుని సాయంత్రానికి గ్రామానికి తిరిగొచ్చింది. వెంటనే ఊరి మధ్యలో ఖాళీగా ఉన్న ఒక చిన్న షెడ్డును అద్దెకు తీసుకుని రాత్రికి రాత్రి దాన్ని చిచ్చుకాకి వెచ్చటి వస్త్రాలయంగా మార్చేసింది. మరుసటి రోజు ఉదయం ఎండ కోసం బయటకు వచ్చిన పక్షులు కొత్తగా వెలిసిన ఈ దుకాణాన్ని చూసి ఆశ్చర్యపోయాయి. అరే చిచ్చు, ఇదేంటి రాత్రికి రాత్రి దుకాణం పెట్టేశావు? మా మనసులోని మాట విన్నట్లున్నావు. చాలా మంచి పని చేశావు తల్లి. చిచ్చుకాకి గర్వంగా, మీరందరూ ఇబ్బంది పడుతుంటే నేను చూడలేకపోయాను లేతమే. అందుకే నా డబ్బులన్నీ ఖర్చు పెట్టి మీకోసం పట్నం నుండి ఇవన్నీ తెచ్చాను. రండి. తుని పిచ్చుక ఒక చిన్న మంకీ క్యాప్ చేతిలోకి తీసుకుని, అబ్బా, ఇది భలే మెత్తగా వెచ్చగా ఉంది. నా బుజ్జికి ఇది బాగా నప్పుతుంది. ఎంతిది చిచ్చు? చిచ్చుకాకి తన ముఖంలో ఎలాంటి భావం పలకకుండా, అదా చాలా స్పెషల్ ఉన్నీతో చేసింది. నీకోసం ప్రత్యేకంగా కేవలం 600 రూపాయలు మాత్రమే. ఏంటి? 600? ఈ చిన్న టోపీకా? నీకేమైనా మతిపోయిందా చిచ్చు? చోటు చిలుక ఒక మామూలు సైజు దుప్పటిని చూస్తూ, చిచ్చు, ఈ దుప్పటి ధర ఎంత? అది పట్నంలో కొత్తగా వచ్చిన మోడల్ చోటు. చాలా వెచ్చగా ఉంటుంది. నీకు 1500కే ఇస్తాను. 1500? ఒక్క దుప్పటికి? మేం రోజంతా కష్టపడితే వచ్చే కూలి అంత లేదు. ఇదేం ధర? వాట్? 600 ఫర్ ఎ క్యాబ్? నేను పట్నంలో ఇలాంటివి 100, 150 రూపాయలకు కొన్నాను. ఇదే దోపిడీ చిచ్చు. చిచ్చుకాకి వెంటనే ముఖం మార్చేసింది. నాటకీయకంగా నిట్టూర్చింది. అయ్యో లోసి, నీకేం తెలుసు నా కష్టం? మీరు హాయిగా ఇక్కడ కూర్చున్నారు. నేను పట్నం వెళ్ళాను. ఆ రైలు ప్రయాణానికి ఖర్చు, అక్కడ బేరాలాడి ఈ మూటలన్నీ మోయడానికి కూలీలకు డబ్బులు, మళ్ళీ ఇక్కడికి తీసుకురావడానికి బండికి రాయి, అన్నీ మీరే భరించాలా? నాకేం లాభం వద్దు. కానీ పెట్టిన ఖర్చైనా రావాలి కదా. నా దగ్గర కొన్న ధరకే మీకు అమ్ముతున్నాను. నాకు 550 పడింది ఆ క్యాప్.
మీ మీద ప్రేమతో ఒక 50 రూపాయలు వేసుకుని అమ్ముతున్నాను. అందులో నాకేం మిగలదు. నా సేవకు ఇది ప్రతిఫలం. ఆమె చెప్పిన కష్టాలన్నీ విని పక్షులు కొంచెం శాంతించాయి. నిజమేలే, తను మన కోసం ఎంత కష్టపడింది కదా. పాపం ఆ మాత్రం లాభం లేకపోతే ఎలా? సరే చిచ్చు, నాకు ఒక మంచి దుప్పటినివ్వు, చలికి తట్టుకోలేకపోతున్నాను. ఒకరి తర్వాత ఒకరు ధర ఎక్కువగా ఉందని గొనుక్కుంటూనే వేరే దారి లేక చలిని భరించలేక చిచ్చుకాకి అడిగినంత ఇచ్చి స్వెట్టర్లు, క్యాపులు కొనుక్కున్నారు. చిచ్చుకాకి డబ్బులు పెట్టే నిమిషాల్లో నిండిపోయింది. ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోయింది. కొన్ని రోజులు గడిచాయి. పట్నంలో చదువుకుంటున్న బుజ్జిపిచ్చుక, బన్నుచిలుక, చిన్ను కాకిలకు శీతాకాలం సెలవులు ఇవ్వడంతో వాళ్లు గ్రామానికి తిరిగొచ్చారు. చిచ్చుకాకి ఇంట్లో చిచ్చుకాకి తన కొడుకుని చూసి గర్వంగా, ఆనందంగా ఉంది. రారా చిన్ను, ఎలా ఉన్నావు? చూసావా, ఈసారి సెలవులకు నువ్వు అడిగినవన్నీ కొనిస్తాను. మన దగ్గర ఇప్పుడు డబ్బులకు లోటే లేదు. అవును అమ్మా, ఏం చేసావు? లాటరీ ఏమైనా తగిలిందా? లాటరీ కంటే పెద్దది తగిలిందిరా అని గర్వంగా తాను పెట్టిన స్వెట్టర్ల వ్యాపారం గురించి తను ఎలా తెలివిగా 4 రెట్లు ఎక్కువ ధరకు అమ్మిందో పూసగుచ్చినట్లు చెప్పింది. చూసావా, నీ తల్లి ఎంత తెలివైందో. ఈ చలికాలం మనల్ని కోటీశ్వర్లను చేస్తుంది. ఆమె నవ్వుతూ చెబుతుంటే చిన్ను ముఖం మాత్రం కోపంతో, అవమానంతో ఎర్రబడింది. అమ్మా, ఏంటి నువ్వు మాట్లాడేది? 150 రూపాయలు వస్తాను 600కు అమ్మావా? ఇది వ్యాపారం కాదమ్మా, మోసం, దగ. మన ఊరి వాళ్ళని నువ్వు దోచుకుంటున్నావా? చిచ్చుకాకి కోపంగా, ఒరే, నీకేం తెలుసురా వ్యాపారం గురించి? పట్నంలో పుస్తకాలు చదివితే తెలివి వచ్చేస్తుందా? ఇది సీజనల్ వ్యాపారం. ఈ 2 నెలల్లోనే మనం ఎంత సంపాదించగలమో అంత సంపాదించాలి. తర్వాత ఆ స్వెట్టర్లను కుక్కలు కూడా కొనవు. వాళ్ళకి అవసరం ఉంది. నా దగ్గర సరుకుంది, అమ్ముతున్నాను. ఇందులో తప్పే ఉంది. అవసరాన్ని ఆసరాగా తీసుకుని వాళ్ళ బలహీనతతో ఆడుకోవడం తప్పమ్మా. ఇది మన ఊరి వాళ్ళకు తెలిస్తే మన పరువేం కావాలి? దయచేసి ధరలు తగ్గించు. నువ్వు నాకు నీతులు చెప్పకు. నేను తగ్గించను. ఇష్టం లేకపోతే వాళ్ళే కొనరు. కానీ వాళ్ళకు వేరే దారి లేదు. నువ్వు వెళ్ళి హాయిగా తిని పడుకో అని కొడుకును కసిరింది. చిన్ను దిగులుగా అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఇదే సమయంలో తుని పిచ్చుక, బుజ్జి తల్లి వచ్చావా? చలిగా ఉంది కదా, నీకోసం నేను వెచ్చటి టోపీ, స్కార్ఫ్ కొన్నాను, చూడు అని గర్వంగా చూపించింది. బుజ్జి పిచ్చుక వాటిని తీసుకుని, వావ్, చాలా బాగున్నాయమ్మా, మెత్తగా ఉన్నాయి. ఎక్కడ కొన్నావు? మన చిచ్చు అత్తే కొత్తగా దుకాణం పెట్టింది, అక్కడే. అవునా, ఎంతయింది? తుని పిచ్చుక నిట్టూరుస్తూ, అదే కొంచెం బాధగా ఉంది. ఈ చిన్న టోపీకి 600 రూపాయలు, ఈ స్కార్ఫ్ కైతే 500 రూపాయలు తీసుకుంది. బుజ్జి పిచ్చుక ఒక్కసారిగా షాక్ అయ్యి, ఎంత? 600? 500? అమ్మా, ఏంటి నువ్వు చెప్పేది? ఈ టోపీ నేను నిన్ననే పట్నంలో నా స్నేహితురాలకి కొన్నాను. చేమిటే 150 రూపాయలు మాత్రమే. ఈ స్కార్ఫ్ 100 రూపాయల కంటే ఎక్కువ ఉండదు. ఏంటి, నిజంగానా? నన్ను నమ్మించి మోసం చేసిందా? అవునమ్మా, నా దగ్గర ఇంకా బిల్లు కూడా ఉంది. చిచ్చు అత్త మనందరినీ దారుణంగా మోసం చేసింది. 4 రెట్లు ఎక్కువ ధరకు అమ్మింది. ఇది అన్యాయం. తుని పిచ్చుకకు కోపంతో ఒళ్ళు మండిపోయింది. ఆ చిచ్చుకాకిని, దాని అంతు చూడకపోతే నేను తుని పిచ్చుకనే కాదు, మమ్మల్నంతా అమాయకులనుకుందా? పద, ముందు ఈ విషయం చోటుకు చెబుదాం. అటువైపు చోటు చిలుక ఇంట్లో కూడా బన్ను చిలుక ద్వారా ఇదే నిజం తెలిసి చోటు కూడా కోపంతో రగిలిపోతుంది. తుని, చోటు కలిసి ఊర్లోని ప్రతి ఇంటికి వెళ్లి చిచ్చుకాకి చేసిన మోసం గురించి, అసలు ధరల గురించి చెప్పారు. మరుసటి రోజు ఉదయం చిచ్చుకాకి ఎప్పట్లాగే తన దుకాణం తెరిచి డబ్బుల పెట్టెను తుడుచుకుంటూ కూర్చుంది. ఇంతలో ఊరి ప్రజలందరూ కోపంగా, గుంపుగా ఆమె దుకాణం వైపు రావడం చూసింది. చిచ్చుకాకి కంగారుగా, ఏమైంది? అందరూ ఇలా వస్తున్నారు. ఇంకేమైనా కొత్త స్టాక్ కావాలా? ఆపు నీ నాటకాలు చిచ్చు. ఈ టోపీ నువ్వు పట్నంలో ఎంత కొన్నావో నిజం చెప్పు. చిచ్చుకాకి భయంతో వణుకుతూ, అదితోనే మాకు 600 రూపాయలు కమ్మావు అంటే నీ లాభం చూసుకున్నా అటు ఇటు 500 రూపాయలుంటుందా? నీకు సిగ్గుగా లేదా? దానితో చిచ్చుకాకి ఏడుపు నటిస్తూ, అయ్యో లేదక్క, నన్ను అపార్థం చేసుకోకండి. నాకు పట్నంలో వాళ్ళు 550 రూపాయలు కమ్మారు. నేను నా ప్రయాణ ఖర్చులు కలుపుకొని కేవలం 50 రూపాయల లాభం వేసుకుని మీకు అమ్ముతున్నాను. నన్ను నమ్మండి, నేను మోసం చేయలేదు. అబద్ధం చెప్పకు చిచ్చు. 550 రూపాయలకి కొన్నావా? దేవుడి మీద ఒట్టేసి చెప్పు. అవును, నా కొడుకు చిన్న మీద పట్టాం. నాకు 550కే వచ్చింది. సరిగ్గా అప్పుడే బుజ్జి, పన్ను, చిన్నులు అక్కడికొచ్చారు.
అమ్మో, నా మీద ఒట్టు పెట్టుకో. నువ్వు చేస్తున్నది తప్పని నేను ముందే చెప్పాను. బుజ్జి పిచ్చుక ముందుకొచ్చి, చిచ్చు అట్ట, నువ్వు 550కి కొన్నానంటున్నావు కదా, మరి ఇటుకో ఈ బిల్లు చూడు అంటూ పట్నంలో కొన్న టోపీ బిల్లును ఆమె ముందు పెట్టింది. మహీగ్రద్ద ఆ బిల్లును తీసుకుని గట్టిగా చదివి వినిపించింది. మంకీ క్యాప్ 150 రూపాయలు, స్కార్ఫ్ 100 రూపాయలు. అది వినగానే ప్రజలందరూ చిచి అంటూ చిచ్చుకాకిని తిట్టడం మొదలుపెట్టారు. 150 రూపాయల వస్తువులు 600కు అమ్మి 550కి కొన్నానని అబద్ధం చెబుతావా? నీలాంటి వాళ్ళను ఊర్లో ఉంచకూడదు. మా అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఇంత దారుణంగా దోచుకుంటావా? చిచ్చుకాకి ఏం చెయ్యాలో తెలియక అందరి ముందు తలదించుకుని ఏడవడం మొదలుపెట్టింది. నన్ను క్షమించండి, ఏదో డబ్బు మీద ఆశతో ఈ చలికాలంలోనే కదా అని అత్యాశకు పోయి తప్పు చేశాను. దయచేసి నన్ను మన్నించండి. అప్పుడు మహీగ్రద్ద గొంతు సవరించుకుంది. చిచ్చు, తప్పు తెలుసుకున్నావు సరే, కానీ నువ్వు చేసింది చిన్న తప్పు కాదు కదా. డబ్బు సంపాదించాలనుకోవడం తప్పు కాదు, కానీ దానికి ఒక హద్దు ఉండాలి. నువ్వు 150 రూపాయలకు కొన్న వస్తువును నీ ప్రయాణ ఖర్చులు, నీ కష్టం అన్ని కలుపుకొని ఒక 250 రూపాయలకు అమ్మవచ్చు. అది న్యాయమైన లాభం. అందరూ సంతోషంగా కొంటారు. కానీ నువ్వు 600కి అమ్మావు. ఇది న్యాయంగా ఉందా? ఇది వ్యాపారం కాదు, దోపిడి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. చిచ్చుకాకి ఏడుస్తూ, నన్ను క్షమించండి, మీరందరూ చెప్పినట్లే వింటాను. ఇప్పటి నుండి న్యాయమైన ధరలకే అమ్ముతాను. 150 రూపాయల టోపీని 250కే అమ్ముతాను. దయచేసి నా దుకాణాన్ని కొనసాగించనివ్వండి. ఊరి ప్రజలందరూ చిన్ను ముఖం చూసి, చిచ్చుకాకి పశ్చాత్తాపాన్ని చూసి చివరికి ఆమెను క్షమించాలని నిర్ణయించుకున్నారు. సరే చిచ్చు, ఈ ఒక్కసారికే మన్నిస్తున్నాం. నువ్వు చెప్పినట్లే ఇప్పటి నుండి న్యాయమైన ధరలకు అమ్మాలి, లేకపోతే ఈ ఊర్లో నీ వ్యాపారం ఉండదు. ఆ రోజు నుండి చిచ్చుకాకి మారిపోయింది. ఆమె న్యాయమైన ధరలకు వెచ్చటి వస్త్రాలను అమ్మడం మొదలుపెట్టింది. ఆమె లాభం తగ్గినా ప్రజల ఆదరణ పెరిగింది. ఆ చలికాలం పక్షులన్నీ వెచ్చటి స్వెటర్లతో హాయిగా గడిపారు. చిచ్చుకాకి కూడా ఒక మంచి గుణపాఠాన్ని నేర్చుకుంది. గుమ్మడికాయ తోట రహస్యం. ఒకరోజు రాత్రి తుని పిచ్చుక గుమ్మడికాయ తోటలో మంచం మీద పడుకుని నిండుగా కాసిన గుమ్మడికాయలతో మాట్లాడుతోంది. ఓ గుమ్మడి, మీ వల్లే నేను నా కూతురు బుజ్జి సంతోషంగా ఉన్నాం. మా బాధలన్నీ దూరమయ్యాయి. ఇదే మీరు నాకు దొరకకముందు నా జీవితం ఎలా ఉండేదో తెలుసా? తుని పిచ్చుక మరియు బుజ్జి ఒంటరిగా ఒక కొత్త గ్రామానికి వచ్చారు. వారికి ఎవరూ తెలియదు. తుని ఉండడానికి ఇల్లు దొరుకుతుందేమోనని వెతుకుతూ ఉంది. బుజ్జి, నువ్వు ఈ గుడి దగ్గర చెట్టు కిందుండు. అమ్మ వెళ్ళి ఉండడానికి ఇల్లు దొరుకుతుందేమో వెతికి వస్తుంది. అస్సలు భయపడద్దు. సరేనమ్మా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళి తొందరగా రా. టూలెట్ బోర్డు చూసి తుని ఒక ఇంటి ముందు నిలబడి, ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని పిలిచింది. అప్పుడు ఇంట్లో నుండి మహీగ్రద్ద వచ్చింది. ఎవరు కావాలి? ఎందుకొచ్చారు? ఎవరు వద్దండి, నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాము. ఉండడానికి ఇల్లు అద్దెకుంటుందేమోనని అడగడానికని వచ్చాను. అయ్యో, నన్ను క్షమించండి, నిన్ననే వేరే వాళ్ళకు ఇచ్చాము. టూలెట్ బోర్డు తీయడం మర్చిపోయాము. మీకు ఇల్లు దొరకలేదా? పర్వాలేదులేండి, దొరుకుతుందేమో వెతుకుతాను. అలా ఎంత వెతికినా ఇల్లు దొరకకపోవడంతో తుని బుజ్జి దగ్గరకు నిరాశగా తిరిగొచ్చింది. అమ్మా, ఏమైంది? ముక్కు మెందుకు చిన్నపోయింది? ఇల్లు దొరకలేదా? లేదు బుజ్జి, ఎందుకు లేదో తెలియదు కానీ అసలు అద్దెకు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అమ్మా, నువ్వు బాధపడుకో. ఈ రోజు కాకపోతే రేపైనా దొరుకుతుంది. నువ్వేం బాధపడుకో. ఈ భగవంతుని సన్నిధిలో ఈ రోజు నిద్రపోతాం. రేపు ఆ దేవుడే మనకు దారి చూపిస్తాడు. అవును బుజ్జి, ఆ దేవుడే మనకు దారి చూపించాలి. నా కష్టాలు ఆయనకు తెలుసు కదా. పద పడుకుందాం. తరువాత రోజు ఉదయం ఇద్దరూ కలిసి ఇల్లు వెతకడానికని వెళ్లే సమయంలో దారిలో లూసీ పౌరం కలిసింది. తుని పిచ్చుక లూసీని చూసి, లూసీ, నువ్వా? ఎంతకాలమైంది నిన్ను చూసి. అరే, నువ్వు తునివి కదా, నువ్వేంటిక్కడా? ఎన్ని రోజులైంది నిన్ను చూసి? ఎప్పుడూ చిన్నప్పుడు చూశాను. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను లూసీ, నువ్వు? నేను కూడా బాగున్నాను. అయినా నువ్వేంటి ఇలా మా గ్రామానికొచ్చావు? నువ్వు ప్రేమ వివాహం చేసుకుని పట్నం వెళ్ళావని విన్నాను. మరిక్కడ ఏం చేస్తున్నావు? అది ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సరేగాని పద, మా ఇంటికి వెళ్దాం. ఈ బుజ్జిని చూడు ఎంత పెద్దదైందో. లూసీ తుని పిచ్చుక మరియు బుజ్జిని తన ఇంటి వెనక చెట్టు కింద కూర్చోబెట్టింది.
సరే తుని, ఇప్పుడు చెప్పు, అసలేం జరిగింది? పట్నంలో అంతా బాగానే ఉంది కదా? నేనైతే బాగానే ఉన్నావని అనుకున్నాను. లూసీ, నువ్వు మా బాల్య స్నేహితురాలివి కాబట్టి నీకు నా గతం గురించి చెబుతున్నాను. నా తల్లిదండ్రులు చూసిన సంబంధం కాదని నేను ప్రేమ పెళ్లి చేసుకున్నాను. దాని ఫలితం నాకు దక్కాల్సిందే దక్కింది. వాడొక మోసగాడు. అయ్యో, ఏం జరిగింది తుని? మా అమ్మ ఎంతగానో చెప్పింది లూసీ, మీ పెళ్లి ఇక్కడే చేస్తాం, కానీ అబ్బాయిని ఫస్ట్ పని చేయమను, జాబ్ తెచ్చుకోమను, పట్నంలో ఇల్లు కూడా లేదన్నావు కదా, రేపెలా పోషిస్తాడు అని అమ్మ ఎంత చెప్పినా నేను వినలేదు. నాకు జరగాల్సింది నాకు జరిగింది. పాపం. తర్వాత ఏం జరిగింది తుని? వాడు నన్ను వదిలేసి వెళ్లిపోయాడు లూసీ. ఆ బాధలో అమ్మ నాన్న కూడా చనిపోయారు. నాకు ఆ ఊర్లో ఉండడం అస్సలు ఇష్టం లేక నా బిడ్డ భవిష్యత్తు కోసం ఈ గ్రామానికొచ్చాను. నా బిడ్డకు నా గతం తెలియకూడదు లూసీ. సరే తుని, నువ్వేం బాధపడకు. నా స్నేహితులు చోటు చిలుకకు 2 ఇళ్లున్నాయి. రేపు ఉదయం వెళ్దాం. నీకు తప్పకుండా ఒక ఇల్లు దొరుకుతుంది. నువ్వు నాకెంత సహాయం చేస్తున్నావో చాలా ధన్యవాదాలు లూసీ. మరుసటి రోజు ఉదయం లూసీ చోటు చిలుకతో మాట్లాడి తుని పిచ్చుకకు చోటు చిలుకకు ఉన్న అద్దె ఇంట్లో ఉండడానికని ఏర్పాటు చేసింది. తుని, లూసీ నీ గురించి అంతా చెప్పింది. నువ్వు నా ఇంట్లోనే ఉండు. నా ఇంటి పక్కనే నాకు ఇంకో అద్దె ఇల్లుంది. నువ్వు అక్కడే ఉండు. నువ్వు అద్దె కట్టే వరకు నేను తొందర పెట్టను. నీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఏమైనా అంటే నువ్వు నాకు చెప్పు. నేనే వాళ్ళతో మాట్లాడుతాను. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఒంటరిగా లేవు. ఈ గ్రామంలో నీకు నేను లూసీ తోడుగా ఉంటాం. నీ కూతురు బుజ్జిని నా కొడుకు బన్నులాగే చూసుకుంటాను. అస్సలు బాధపడుకుతుని. నీ కష్టాలు తీరేంత వరకు ఈ ఇల్లు నీదే. చూడు, నువ్వెంత మంచిదానివి. నాకెంత సాయం చేస్తున్నావో. అలా తుని పిచ్చుక బుజ్జి చోటు చిలుక ఇంట్లో ఉండడం మొదలుపెట్టారు. సరిగ్గా అదే ఇంటి పక్కన చిచ్చుకాకి ఇల్లు కూడా ఉంది. చోటు, నువ్వు కొత్తగా ఎవరినైనా అద్దెకు ఉంచుకున్నావా? చిచ్చు, అవును. నా చిన్ననాటి స్నేహితురాలు తుని చాలా కష్టాల్లో ఉంది. పక్కన ఉన్న ఇంట్లోనే ఉంటుంది. నువ్వు కూడా తనతో బాగా కలిసుండు. చిచ్చుకాకి మనసులో, చోటు ఎంత అమాయకురాలిలా ఉంది. కొత్తగా వచ్చిన వాళ్ళకు సాయం చేస్తుంది. ఏమైనా డబ్బు వస్తుందేమో చూద్దాం. అవును చోటు, నువ్వు చెప్పావు కదా, నా మనసు కూడా పాలలా తెల్లగా ఉంటుంది. వీళ్ళకి ఏ సాయం కావాలన్నా అడగమని చెప్పు. కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు తుని పిచ్చుక ఇంటి వెనక పెరట్లో శుభ్రం చేస్తూ ఉండగా ఒక గుమ్మడికాయ కనిపించింది. అది ఎక్కడి నుండొచ్చిందో తెలియదు. అమ్మా, పెరట్లో ఇదేంటి? ఎక్కడి నుండొచ్చింది? ఇదేంటో తెలియదు బుజ్జి. ఈ గుమ్మడికాయ చూస్తే నాకేదో కొత్త ఆశ కలుగుతోంది. వెంటనే తుని పిచ్చుక ఆ గుమ్మడికాయలోని విత్తనాలను తీసి పెరట్లో ఉన్న చిన్న మట్టిలో నాటింది. కొద్ది రోజులకు అది పెరిగి ఒక చిన్న గుమ్మడికాయ తోటగా మారింది. చూసావా బుజ్జి, ఈ తోట నా కష్టాన్ని నమ్మింది. తుని పిచ్చుక ఆ గుమ్మడికాయలను ఒక గంపలో వేసుకుని రోజూ అమ్ముతూ జీవనం గడపడం మొదలుపెట్టింది. ఆమెకు ఆ గుమ్మడికాయ తోట ఒక ఆలయంలా మారింది. తుని పిచ్చుక గుమ్మడికాయ తోట దగ్గర కూర్చుని, ఓ గుమ్మడికాయల తల్లి, ఈ రోజు మీరు లేకపోతే నా జీవితానికి ఆధారమే లేదు. నా కష్టమంతా మీలోనే ఉంది. నా గతంలోని చీకటి బాధంతా మీ పచ్చతనంలో మాయమైపోయింది. మీరే నా జీవితంలో దొరికిన అతిపెద్ద అదృష్టం. తుని పిచ్చుక బుజ్జి పడే కష్టాన్ని చిచ్చుకాకి చిన్నుకాకి గమనించారు. కాని పిల్లలు ముగ్గురు కలిసి గుమ్మడికాయ తోటలో కూర్చొని ఆడుకోవడం, మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. బుజ్జి, ఈ గుమ్మడికాయ తోట ఎంత బాగుందో. మా ఇంటి పెరట్లో ఇంత ప్రశాంతత లేదు. బుజ్జే, మా అమ్మ వాళ్ళ అద్దె ఇల్లు కావచ్చు, కానీ ఈ తోట మాదే. ఇంకా ఈ గుమ్మడికాయ రుచి కూడా మాదే. చిన్ను, పన్ను, నువ్వు మరీ మా అమ్మ కష్టాన్ని చూసి మాట్లాడండి. మా అమ్మ ఈ తీగను కంటికి రెప్పలా చూసుకుంటుంది. నిజమే బుజ్జి, మా అమ్మ రోజు పొద్దున్నే లేచి గుమ్మడికాయ తోటలో ఎంతమంది కూర్చున్నారో, ఈ తీగలకు ఎన్ని నీళ్లు పోస్తున్నారోనని చూస్తుంది. మా అమ్మ మాటల్లో కూడా మీ గుమ్మడికాయలే ఉంటాయి. మా అమ్మ చోటు అయితే తుని ఎంత కష్టపడుతుందో ఆ గుమ్మడికాయలను చూస్తుంటే నాకే ముద్దొస్తుంది అని అంటుంది. పద, ఈ గుమ్మడికాయల గురించే పాట పాడుకుందాము. రాత్రయింది. తుని పిచ్చుక పొలంలో బిందెలతో నీళ్లు పోస్తుంది. వెన్నెల వెలుగులో బుజ్జి మంచంపై కూర్చుని ఉంది. బుజ్జి, నువ్వు పడుకో అమ్మా. వద్దమ్మా, ఈ గుమ్మడికాయలు
నేను. సరేలే, నా బుజ్జి చెప్పిన మాట వినకపోతే నాకస్సలు కుదరదు. గుమ్మడికాయ తీగలకు చివరిసారిగా నీళ్లు పోసి వెన్నెల వెలుగులో ఉన్న పాత మంచంపై పడుకున్నారు. అమ్మా, ఈ వెన్నెల వెలుగు ఎంత ప్రశాంతంగా ఉంటో కదా. ఈ రోజు నీళ్లు మోసి నా చెయ్యి నొప్పి పుట్టింది. కానీ నీ కష్టం చూస్తుంటే నా బాధ ఏమీ లేదు. నిజమే బుజ్జి, ఆ కరువులో కష్టపడిన తర్వాత ఈ వెన్నెల తాకితేనే మనసుకు ప్రశాంతత. నువ్వు నా పక్కన ఉండడం వల్లే నేను ఈ కష్టాన్ని భరించగలుగుతున్నాను. నువ్వే లేకపోతే నేను ఈ ఒంటరి పోరాటాన్ని అస్సలు చేయలేకపోయేదానిని. నేనెప్పుడు నీతోనే ఉంటానమ్మా. మన గుమ్మడికాయ తోట ఎప్పుడు పచ్చగా ఉంటుంది కదా. రేపు కుహు ఆంటీ, చోటు ఆంటీ వస్తారు. వాళ్ళతో కలిసి ఆడుకుంటాను. నువ్వింత ధైర్యంగా సంతోషంగా ఉంటే నా గుమ్మడికాయ తోట ఎప్పుడూ పచ్చగానే ఉంటుంది. నీ నవ్వే నా కష్టానికి ప్రతిఫలం. ఇప్పుడు కళ్ళు మూసుకో అమ్మా, రేపు ఉదయం మళ్ళీ చాలా పనుంది. సరేనమ్మా, నీ పక్కన పట్టుకుంటే ఎంత హాయిగా ఉందో. తుని పిచ్చుక ఆ వెన్నెల వెలుగులో నిశ్శబ్దంగా నిట్టూర్చింది. ఆ రోజు కష్టం మొత్తం ఆ తల్లి కూతుళ్ల అనుబంధంలో కరిగిపోయింది. కాసేపటికి ఇద్దరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. తుని పిచ్చుక గుమ్మడికాయలు అమ్ముతూ ఉండగా, తుని, ఈ రోజు నా దగ్గర గుమ్మడికాయలు అయిపోయాయి, నాకొక పెద్ద గుమ్మడికాయ ఇవ్వు. తప్పకుండా కుహు, తీసుకో. ఈ రోజు పండుగ కదా, నీకు తక్కువ ధరకే ఇస్తాను. నీ మనసు బంగారం తుని. అప్పుడే అక్కడికి మహి కూడా వస్తుంది. ఇదిగో గుమ్మడికాయలమ్మా, ఒక్క గుమ్మడికాయ రేటెంత అని అడుగుతూ, నిన్నెక్కడ చూసినట్టు గుర్తు. నువ్వు ఇల్లు అడగడానికి వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చావు కదా. అవును, అప్పుడు మీరు ఇల్లు నిండిపోయిందని చెప్పారు కదా. నిన్నే గుర్తొచ్చింది. మరి ఇప్పుడు ఎక్కడుంటున్నావు? అప్పుడు ఇల్లు దొరకలేదని బాధపడ్డావు కదా. చోటు వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. లూసీ సాయం చేసింది. ఆ తర్వాత ఈ గుమ్మడికాయ తోటను పెంచాను. చూసావా తుని, అప్పుడు ఇల్లు దొరకలేదని నువ్వు బాధపడ్డావు, కానీ ఇప్పుడు నీ సొంత తోటను పెంచుకున్నావు. నిజంగా నీ పట్టుదల, ఓపిక గొప్పవి. నీ కష్టమే ఈ గుమ్మడికాయల రూపంలో ఫలితాన్నిచ్చింది. మీరన్నది నిజం మహి. పట్టుదల, ఓపిక, అలాగే మా అమ్మ మాటల్ని అప్పుడు వినకపోవడం వల్లనే ఎంత కష్టపడ్డాను. ఇప్పుడు నా జీవితం గురించి నాకు బాగా అర్థమైంది. సరేలే, కానీ నువ్వు గెలిచావు. నాకు కూడా ఒక పెద్ద గుమ్మడికాయ ఇవ్వు. తప్పకుండా మహి. తుని పిచ్చుక ఆనందంతో చిరునవ్వు నవ్వింది. పండుగ రోజున ఆ గుమ్మడికాయల తోట రహస్యం అందరికీ ఆశను, స్నేహాన్ని పెంచింది. ఈ కథలోని నీతేంటంటే, జీవితంలో ఎంత కష్టం వచ్చినా పట్టుదలతో, ఓపికతో ముందుకు సాగాలి. పెద్దలు చెప్పిన మాటల్లోని అనుభవం, విలువలను అర్థం చేసుకోకపోతే ఆ కష్టం తప్పదు. పట్టుదలే విజయాన్ని, నిలకడైన జీవితాన్ని అందిస్తోంది.